గవర్నమెంట్ ఎప్పుడు కూడా పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి జరగాలనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం విట్నెస్ ఐడెంటిటీతో పాటు ఈ ల్యాండ్ మ్యాప్ కూడా కంపల్సరీ. ల్యాండ్ మ్యాప్లో ఒకటి సర్వే కస్టమర్ లబోదిబో అంటున్నారు. ఇప్పుడు ఇల్లు ఎరగొట్టేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు కిరకిర. నమస్తే, నేను సిరి. ప్రాపర్టీ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కి ల్యాండ్ మ్యాప్స్ అయితే తప్పనిసరి అని చెప్పేసి అయితే మరి గవర్నమెంట్ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఏంటి అసలు ల్యాండ్ మ్యాప్స్ అంటే ఏంటి అనేది మనకి వివరించడానికి, ఎందుకు తప్పనిసరి అని అంటున్నారు అనేది కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ల్యాండ్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ల్యాండ్ మ్యాప్స్ తప్పనిసరి, మ్యాండేటరీ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో అసలు ఏంటి ల్యాండ్ మ్యాప్స్, ఏంటి, ఎందుకు తప్పనిసరి చేస్తున్నారు? గవర్నమెంట్ ఎప్పుడు కూడా పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి జరగాలనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారో చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే బయర్ సెల్లర్ ఐడెంటిఫికేషన్లో చేస్తున్నారు. ఎక్కడ కూడా సర్వే మ్యాప్ కానీ మాస్టర్ మ్యాప్ కానీ ప్రతి విలేజ్ ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ని వెరిఫై చేసే అవకాశం లేదు, చేయట్లేదు. బయ్యర్ ఒకటి చెప్తున్నాడు, సెల్లర్ ఈ బయ్యర్ కరెక్ట్ ఉన్నాడా, సెల్లర్ కరెక్ట్ ఉన్నాడా, వాడి ఐడెంటిటీ ఉందా, పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా అని చూసి చేస్తున్నారు. దీనివల్ల ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్నప్పుడు ఒక 20 years రాజశేఖర్ టైంలో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసరు SP ఆఫీస్ని రిజిస్టర్ చేశాడు. SP పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉన్నారు ఆ బిల్డింగ్లో. ఆ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు 16% స్టాంప్ డ్యూటీ ఉండేది. సబ్ రిజిస్టర్ చేసాడు. టీవీ యాంకర్ అట్లా మీడియా వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడిగితే, సార్ నాకు స్టాంప్ డ్యూటీ వస్తే చాలు, నేను ఏదైనా చేస్తాను, చార్మినార్ కావాలంటే చేస్తానని చెప్పాడు. అట్లా ఎట్లా ఉంటుంది? అంతే, వాళ్ళకి కావాల్సి టార్గెట్స్ ఇస్తారు గవర్నమెంట్. వాళ్ళు నెలకి నీ రిజిస్ట్రేషన్ చేయాలి, ఇంత డబ్బు కలెక్ట్ చేయాలి, అదొక పెద్ద స్టోరీ. సో వాళ్ళకి టార్గెట్, ఇప్పుడు కంపెనీలో మీకు ఉంటాయి, మీకు 10 షూటింగ్లు చేయాలంటారు, మీరు నచ్చని చేయాలి, రైట్? అంటే ప్రతి కంపెనీ ఒక టార్గెట్ ఇస్తుంది. ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపయోగాలు. ఓకే, సో అలా ఉండేది. కానీ ఇప్పుడు కొద్దిగా అప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు అయితే ఉంది. ఈ ఆన్లైన్, సోషల్ మీడియా, వెబ్సైట్, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా కొద్ది తగ్గుముఖం అయితే పట్టింది. కానీ ఎప్పటికీ కూడా మొత్తం తగ్గలేదు. తగ్గాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. తగ్గడం అయితే స్టార్ట్ అయింది. సో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం వీళ్ళు ఏమంటారంటే, మీరు బయ్యర్ సెల్లర్ ఐడెంటిటీతో పాటు విట్నెస్ ఉంటాడు, ఈ ముగ్గురు ఐడెంటిటీ చెక్ చేస్తున్నారు. కానీ ప్రాపర్టీ ఏదైతే మనం కొనుక్కుంటున్నాం, అమ్ముతున్నాం, దానికి ఐడెంటిటీ ఎవరు చెక్ చేస్తున్నారు? చెక్ చేయట్లేదు. సో అది ఇక్కడ లూప్ హోల్ ఉంది సిస్టమ్. ఇప్పుడు ధర్నీ పోర్టల్లో ఒక లూప్ హోల్ ఉన్నాయి, కొన్ని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అంటే కొన్ని లూప్ హోల్, అందుకని అది ఆపేశారు మొత్తం. ఈ ధర్నీని కూడా మారుస్తూ అన్నారు. సో ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్, కొత్త ప్యాకేజ్, కొత్త సిస్టమ్ పెట్టినాడు, కొద్ది తప్పులు జరగడం సహజం. అయితే తప్పులు జరగడం ఓకే, జరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ అది. దాన్ని ఎంత అబ్జెక్షన్ వచ్చిందో మనం చూసాం అప్పట్లో. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే బయ్యర్ సెల్లర్ విట్నెస్ ఐడెంటిటీతో పాటు ఈ ల్యాండ్ మ్యాప్ కూడా కంపల్సరీ. ల్యాండ్ మ్యాప్లో ఒకటి సర్వే నెంబర్, డీటెయిల్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈయన కొనుక్కుంటుంది, పలానా షాద్ నగర్లోనో లేకపోతే ముచ్చర్లోనో ఎక్కడో కొనుక్కుంటున్నాడు, 1 ఎకరమో 2 ఎకరాలో లేకపోతే 1000 గజాలు. ఆ కొనుక్కున్న ల్యాండ్ మ్యాప్లో ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా? ఇప్పుడు కొన్ని ల్యాండ్స్లో ఏమవుతుందంటే అన్నదమ్ములు వదులుకుంటారు, రోడ్డు మాస్టర్ లేఅవుట్లో ఉండదు. ఆ అన్నదమ్ములు ఇద్దరు మంచుకున్నప్పుడు ఓకే, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే రోడ్డు ఉండదు, యాక్సెస్. ఆ కొనుక్కున్న ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది, అవునా? అదే మ్యాప్ ఉంది అనుకోండి, ఆ మ్యాప్లో ఏముంది అసలు, ఈ రోడ్డు ఉందా లేదా, విలేజ్ రోడ్డు ఉందా, నక్ష ఉందా, అంటే కన్ఫర్మ్ రోడ్డు ఉందా, లేదా ఎవరు చాయిస్ పెట్టి. ఇప్పుడు అన్నదమ్ములు ఎప్పుడైనా గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఎప్పుడూ జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు ఒక బ్రదర్ దగ్గర కొనుక్కుంటే, నేను ఒక బ్రదర్ దగ్గర కొనుక్కున్నాను, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు మనం ఇద్దరి మధ్యలో రోడ్డు వదిలేడు. ఒకసారి డెవలప్ అయింది అనుకో, వాడు రోడ్డు బంద్ చేస్తే మనకి ఇబ్బంది, మన యాక్సెస్ ఉంటుంది, మనకి రోడ్డు ఉండదు కదా. అప్పుడు అందుకని మీ మ్యాప్స్ చెక్ చేసినట్టు పర్టికులర్ ఏ జోన్ కింద వస్తుంది. ఇప్పుడు అట్లానే జోన్లు, ఫారెస్ట్ జోన్, కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్, FTL, బఫరా, 111 జోన్, ఇవన్నీ కూడా ఆ మ్యాప్లో అన్ని విధాలుగా మనం కరెక్షన్ చేసుకునే అవకాశం, అంటే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం కొనుక్కునే ప్రాపర్టీ మనకు తెలిసి క్లారిటీగా ఉన్నదే కొనుక్కుంటాం, ఏది పడితే అది కొనుక్కోకుండా. దీనివల్ల కొంచెం ప్రాసెస్ డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు SRO దగ్గర ఆ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ చేస్తే కదా వెరిఫై చేసేది. నేను కూర్చోబెట్టి 3 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాను అనలేడు, అప్పుడు రిజిస్ట్రేషన్ జరగవు. సో ఆ సిస్టమ్ నేను బిల్డ్ చేస్తే, ఇప్పుడు ల్యాండ్ మ్యాప్ పెట్టడం అనేది మంచి, బట్ పెట్టడానికి దానికి కావాల్సిన బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా. మనం ఇప్పుడు ఈ పలానా సరైన నెంబర్ చెప్పుకొని కంప్యూటర్లోనే రావాలి.
ఇప్పుడు బఫర్ జోన్ ఎఫ్డిఎల్కి మనం చెప్పిన వెబ్సైట్ ఎట్లా ఉంది, మంచి పని చేశారు గవర్నమెంట్ వాళ్ళు, హెచ్ఎండిఏ వెబ్సైట్లో లేక్స్ది. సో పెట్టగానే వచ్చేస్తుంది, విత్ ఇన్ నో టైం వచ్చేస్తుంది. సో అలాంటి వెరిఫికేషన్ పెడితే లేటెస్ట్ డ్రోన్ సర్వే చేసి మ్యాప్లు కరెక్ట్గా చేస్తున్నారు. ఆ డ్రోన్ సర్వే చేసి లేటెస్ట్ అంటే పాతకాలం 50-60 సంవత్సరాల ముందు ఎవరెవరికి ఇచ్చారు, ఇంకితో రాసి ఉన్నాయి, చెరిగిపోయిన ఉన్నాయి, కనబడదు సరిగ్గా, బౌండరీస్ కొంతమంది బార్డర్స్ పెంచేశారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇలాంటివన్నీ రీవెరిఫై చేసి దాని పద్ధతిలో పెడితే బెటర్ అనేది ఉద్దేశం. అందుకని మెయిన్ గవర్నమెంట్ ఉద్దేశం అంటే ఇక్కడ మోసాలు ఎలా తగ్గించాలి, చీటింగ్స్ ఎలా తగ్గించాలి, దగా కుట్రలు ఇవన్నీ అవుతున్నాయి. సో ఈ సిస్టమ్ పెడితే ట్రాన్స్పరెన్సీ పెడితే అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఇటుపక్క నుంచి చూస్తే అటుపక్కలో కనిపించాలి అర్థంలో, అంతే కదా ట్రాన్స్పరెన్సీ, మధ్యలో క్రిస్టల్ క్లియర్ అంటారు. అలాంటి క్లారిటీ తేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది అమలుపరచడానికి ఎంత ఈజీగా అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మ్యాప్లన్నీ కూడా సిస్టంలో లోడ్ అవ్వాలి కదా, లోడ్ అయ్యి ఎన్నో వందలు వేలు సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా చూపించగలాలి, ఇప్పుడు చూపించేది కరెక్ట్గా ఉండాలి. ఆ బార్డర్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఈ జోన్స్ ఎలా వచ్చింది, ఒక సర్వే నెంబర్ చూపించి ఇంకో సర్వే నెంబర్లో కట్టేస్తున్నారు కదా అవుతుందా. సో ఇట్స్ ఎ గుడ్ స్టెప్, బట్ ప్రాక్టికల్లీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ పాసిబుల్ అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే రాను ట్రాన్స్పరెన్స్ పెరిగితే కొద్ది చీటింగ్స్ తగ్గే అవకాశాలు బాగా కనిపిస్తాయి. కస్టమర్ లబోదిబో అంటున్నాడు, ఇప్పుడు ఇల్లు ఎరగొట్టేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు కెరోసిన్ వేసుకుంటా పెట్రోల్ వేసుకుంటా చెప్తున్నారు. సో ఇది పబ్లిక్లో ఈజ్ నాట్ ఏ కరెక్ట్ సైన్. పబ్లిక్ షుడ్ బి హ్యాపీ. నేను మొన్న కంట్రీకి వెళ్ళాను, ఆ రాజు అంటే 70 సంవత్సరాలు కింగ్ ఉన్నాడంట ఆయన థాయిలాండ్కి. సో 19 ఇయర్స్లో చేరి 89 ఇయర్స్ చనిపోయాడు. ఆ 70 ఇయర్స్ ఈ వాజ్ అ కింగ్. అక్కడ కింగ్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ కంటే కింగ్కి వాల్యూ, పవర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్కే, బట్ కింగ్కి ఉన్నాడు అంటే అంత అభిమానిస్తారు ప్రజలు. అలాంటి లీడర్ని ఎన్నుకుంటారు. మన లీడర్ ప్రజెంట్ లీడర్స్ కూడా మన వాళ్ళు అందరూ సేమ్, అందరూ బాగానే చేశారు. సో ఈయన కూడా బాగా చేయాలని కోరుకుందాం. ఈ ఏదైతే కొత్త చేంజ్ వచ్చిందో మంచి కోసం వచ్చింది కూడా మనం స్వాగతించడం బెటర్. అంటే ఇది ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఈ మ్యాప్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ మనం? అంటే ఇప్పుడు విలేజ్ వైజ్ ఇప్పుడు తెలంగాణలో ఏ పార్ట్ ల్యాండ్ ఉన్నా మన మ్యాప్లో ఐడెంటిఫై చేయగలగాలి. తెలంగాణ మ్యాప్ ఉంటుంది, సపరేట్ నిజామాబాద్ ఉంటుంది, వరంగల్ ఉంటుంది, కరీంనగర్, ఇవన్నిటి కూడా సపరేట్ మ్యాప్స్ ఉంటాయి. మ్యాక్రో లెవెల్లో వేరు, మైక్రో లెవెల్ వేరు. మ్యాక్రో అనేది మొత్తం మ్యాప్ చూపించాలి. ఇప్పుడు అట్లాస్ ఉంది కదా, ఇండియా మొత్తం చూపిస్తారు. బట్ ఆంధ్రప్రదేశ్ సపరేట్కి వెళ్తే లేదా తెలంగాణ సపరేట్కి వెళ్తే సపరేట్ ఉంటుంది. అట్లా హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్ సపరేట్ ఉంటుంది. సో ఫస్ట్ హైదరాబాద్తో స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి, హైదరాబాద్ స్టార్ట్ చేసి అట్లా తెలంగాణ బోర్డర్ వరకు విస్తరణ చేస్తారు. సో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో అంటే మారుమూల గ్రామంలో తీసుకున్నా కూడా మీకు అది కూడా ఐడెంటిఫై అయ్యేలా ఇనిషియల్గా రాదు, టైం పడుతుంది. ఇప్పుడైతే స్టార్టింగ్ విత్ హైదరాబాద్ జోన్లో చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఇంకా సంగారెడ్డి, రంగారెడ్డి, ఇంకా సైబరాబాద్, ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. సార్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం హైడ్రా ఎలాంటిది చేస్తుంది ఏంటనే చూస్తాం. సో దీని ప్రకారం చూసుకుంటే ఇవన్నీ మరి ఇప్పుడు అయ్యే అవకాశం ఉందంటారా? టైం పడుతుందండి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. చెట్టు విత్తనం వేయగానే పళ్ళు పూలు రావు కదా, దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టైం. ఎందుకంటే ఎవ్రీ 5 yearsకి అంటే ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉంటుందని మనకి లేదు, మారొచ్చు మారకపోవచ్చు. ఈ 5 yearsలోనే అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించే అవకాశం ఉంది? ఒకవేళ కొనసాగించకపోతే స్టార్టింగ్ అయితే అయిపోతుంది. గవర్నమెంట్ ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, కొంత వ్యతిరేకత ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కరెక్ట్ చేసుకుంటే ఐ థింక్ స్టార్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే ఇది మంచి పరిణామమే అంటారు. మంచిదే. ల్యాండ్ మ్యాపింగ్ అంటే ఇప్పుడు మనం కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి లైఫ్ అంతా దారిపోస్తున్నాం కదమ్మా. రైట్ సార్. సో వీ షుడ్ బి ప్రొటెక్టింగ్ అవర్ గవర్నమెంట్ షుడ్ బి ప్రొటెక్టింగ్ ది బయర్ ఇంట్రెస్ట్. రేరా ఎందుకు పెట్టారు? ఈ డీటెయిల్స్ తప్పులు జరగకూడదనే కదా. రేరా తర్వాత రేరా అప్లియేట్ అథారిటీ పెట్టారు, ఇప్పుడు హైడ్రా పెట్టారు. ఇంకా రాను వస్తాయి. ఇవన్నీ కూడా శుభ పరిణామాలే. కాకపోతే జనాలకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్ తీసుకున్నట్టు కొన్ని అది బ్యాలెన్స్ చేయాలి, పబ్లిక్ ఇబ్బంది పడుకుంటాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.